ఈ విషయంలో ఏదో చీల్చాలని, మేయర్ ఎన్నికల్లో గెలవాలని, గెలిచి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అనేటువంటి విధంగా చూపించాలనేటువంటి ఫాల్స్ ప్రెస్టేజ్కి తెలుగుదేశం కింద వెళితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి లాభం కన్నా నష్టం ఎక్కువ జరుగుతోంది అని మాత్రం నేను స్పష్టం చేయదలుచుకున్నాను. ఇక శ్రీరెడ్డి విషయానికి వచ్చేసరికల్లా, శ్రీరెడ్డి విషయంలో మీకు మంచి సాఫ్ట్ కార్నర్ ఉంది. మీకే కాదు, చాలా మంది మీడియా వాళ్ళందరికీ సాఫ్ట్ కార్నర్ ఉంటది. ఎందుకు అనంటే మీడియా వాళ్ళందరికీ మీడియాలో ఎవరికి సంబంధించినటువంటి వార్తలు వస్తే ఎక్కువ మంది చూస్తారు ఏంటి అని కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయండి. వాళ్ళ వార్తలు వచ్చేస్తే ఆటోమేటిక్గా శ్రీరెడ్డి బొమ్మ వచ్చేసింది, ఆ బొమ్మ వచ్చే చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే అసలు శ్రీరెడ్డికి రాజకీయాలకి ఏం సంబంధం ఉంది? వాస్తవంగా నేను అడుగుతాను. నేనే శ్రీరెడ్డి గురించి నేను తక్కువ మాట్లాడట్లా. మాతో పాటు డిబేట్ లో ఆవిడ పొలిటికల్ డిబేట్స్ లో కూడా పాల్గొన్నది. ఆవిడకు మంచి రాజకీయాలు కూడా తెలుసు. కానీ ఆవిడ ఎస్టాబ్లిష్ అయినటువంటి నేపథ్యం ఏంటి, ఆవిడ యొక్క వ్యవహార శైలి ఏంటి, ఆవిడ భాష ఏంటి, ఆవిడ వ్యవహరించే తీరేంటి, ఇవన్నీ కూడా సభ్య సమాజంలో అంత హర్షించేటువంటి విషయాలు కానే కావు. రాజకీయం చేయాలనుకున్నప్పుడు మీరు ఇందాక రజనీ గారు ఒక మాట చెప్పారు. ఏమని? నేను ఎదుటి వాళ్ళని రాజకీయ ప్రత్యర్థి నేను గౌరవిస్తానని. అది ఆవిడ యొక్క నేచర్. రాజకీయంగా గెతకాలి లేదంటే జనసేన వాళ్ళ క్లాసులో సపోజ్ చెప్పారనుకోండి, ఏమని మీరు ఎదుటి వాళ్ళని తిట్టకపోతే, మీరు అవతల వాళ్ళు తిడుతుంటే మీరు చూస్తూ ఊరుకుంటే ఎట్లా, మీరు కూడా తిట్టాలి అని అంటే, నేను తిట్టను అని అంటే ఆవిడ పదవి రాకపోవచ్చు, అది వేరే వింటాం. అది ఆవిడ ఎంచుకున్నటువంటి అంశం. శ్రీరెడ్డి ఎంచుకున్నటువంటి అంశం ఏంటి? ఒక అసభ్యమైనటువంటి మిగతా అందరిని ఆకర్షించేటువంటి వ్యవహార శైలిని ఆవిడ ఎంచుకొని, బూతులను ఎంచుకొని ఇవన్నీ చేసి ఆవిడ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ శ్రీరంగ నీతులు చెప్తే, ఇప్పుడు వచ్చి రాజకీయాల గురించి మాట్లాడితే ఆవిడేవో రాజకీయ నాయకురాలని లేకపోతే ఇంకోటి. అసలు ఆవిడకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం ఉంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటిదంటే, జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరినైనా ఉపయోగించుకుంటారు. మీరు ఇందాక బోరుగడ్డ అనిల్ ప్రస్తావన చేశారు. బోరుగడ్డ అనిల్ జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకే రాజకీయ ప్రత్యర్థులను తిట్టాడు. తీరా వచ్చేసరికి అతని కేసులు వచ్చేసరికల్లా ఎవరు బోరుగడ్డ అనిల్ మాకే సంబంధం అంటారు. శ్రీరెడ్డితో అందరిని తిట్టించేసిన తర్వాత ఇప్పుడు మాకేం సంబంధం అని అంటారు. ఇప్పుడు శ్రీరెడ్డి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి మీద నా గురించి పట్టించుకోవట్లేదు, లేదా నిన్ను తీసుకొచ్చామన్నా ఇప్పుడు ఆ శ్యామల ప్లేస్ లో పెట్టేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ప్రెసిడెంట్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ శ్రీరెడ్డిని పెట్టింది అనుకోండి, ఎవరన్నా మహిళలు ఓటేస్తారండి? ఏంటి జగన్మోహన్ రెడ్డి ఆవిడ తెచ్చిపెట్టుకోవాలా? సపోజ్ అసలు ఆవిడ బాధ ఏది నాకు అర్థం కావట్లేదు. ఆవిడ తెచ్చిపెట్టుకుంటే ఏమైంది? ఉన్నటువంటి ఆ 4 ఓట్లు కూడా పోతుంది తప్ప ఏమన్నా ఉంటుందా? ఇప్పుడు శ్రీరెడ్డికి సంబంధించినటువంటి విషయాలు ఆవిడ కేసులో ఇంకొకట మీరంటే వచ్చే రెడ్ బుక్ ఏదో నారా లోకేష్ అక్కడ మాట్లాడితే ఇక్కడ భయపడుతుంది, ఇవన్నీ కదా. ఇవి కేవలము శ్రీరెడ్డికి సంబంధించినటువంటి ఆవిడ ఆ విషయం అయితే నాకు తెలిసి పొలిటికల్ ఆస్పెక్ట్ లో చర్చించాల్సినటువంటి అంశం అంత ప్రాధాన్యత లేదు అని నా అభిప్రాయం. మీ అభిప్రాయం మీకుండొచ్చు. నేను అన్న శ్రీరెడ్డి గారి కోసం ఆయన మాట్లాడారని కాదు, చాలా మంది గురించి ఒక ఆందోళన వస్తున్నదని. ఓకే, రెడ్ బుక్ సంబంధించినటువంటి శ్రీరెడ్డి ఏవైతే జగన్మోహన్ రెడ్డికే ప్రశ్నలు వేశారండి, అసలు శ్రీరెడ్డి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించేటువంటి అర్హత శ్రీరెడ్డికి లేదు. ఫస్ట్ శ్రీరెడ్డి అరిసిగి పెట్టినా సరే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీసుకోడు. తీసుకుంటే ఆయన నెత్తిరి చేయబెట్టుకున్నట్టు ఇప్పటికే చాలా తప్పులు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ జైలుకు పోయిన వాళ్ళందరినీ ఎంటేసుకొని వచ్చి ఈయన జైలుకు సంబంధించినటువంటి ఆ నాయకుడు అయిపోయి పోతున్నాడు. ఆయన ఒకప్పుడు జైలుకు పోయించాడు, అది వేరే అంశం. ఎవరైనా జైలుకు పోయేస్తారు. పోయించిన తర్వాత ముఖ్యమంత్రులు అయ్యారు, పోయించిన తర్వాత పేరు వస్తుంది. ఇప్పుడు శ్రీరెడ్డి లాంటి వాళ్ళని పక్కన పెట్టుకుంటే ఏమొస్తుంది? ఏమి వస్తుంది? రాజకీయాల్లో ఉండేవాళ్ళు కూడా అనేకమైన బూతులు మాట్లాడుకునే వాళ్ళు, అసభ్య పద్యాలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. నేను కాదంట్లా, అది దిగజారినటువంటి అసలు పూర్తిగా అసలు ఈ విధమైనటువంటి అంశం మీదనే సోషల్ మీడియాలో వచ్చేటువంటి వ్యూస్ ఆధారంగా, దాంట్లో వచ్చే డబ్బుల ఆధారంగా, ఆ విధంగా సోషల్ మీడియాలో నేను ఎక్స్పోజ్ అవ్వాలి, బాగా అందరూ నన్ను చూడాలి, నాకు క్రేజ్ కావాలి అనేటువంటి వ్యవహరించేటువంటి శ్రీరెడ్డి లాంటి వాళ్ళు తమ ఇమేజ్ ని తామే దిగజార్చుకున్నారు. శ్రీరెడ్డి విషయంలో నాకున్నటువంటి సింపతి ఏంటి అంటే, శ్రీరెడ్డి అందరిలాగా చాలా అమ్మాయి కాదు, ఆవిడ మంచి తెలివైన అమ్మాయి, చాలా మంచి గట్స్ ఉన్నటువంటి ఆవిడ కూడా. అలాంటి గట్స్ ఉన్నటువంటి ఆవిడ ఎందుకు మరి ఈ విధమైనటువంటి విధానాన్ని ఎంచుకున్నదో నాకు తెలియదు. ఆవిడ ఇప్పటికైనా సరే పద్ధతి మార్చుకొని పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వస్తే ఆవిడ సూపర్ గా సక్సెస్ అయితే రాజకీయాలు. ఎందుకంటే రాజకీయ పరమైనటువంటి అవగాహన చాలా ఉంది.
ఆ విధంగా రాజకీయాల్లోకి రమ్మనండి. రాజకీయాల్లోకి వచ్చి ఆ విధమైనటువంటి పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉండి ప్రయత్నించారు. ఆవిడకన్నా దిగజారిన వాళ్ళు ఉన్నారు ఇంకా చాలా మంది రాజకీయాల్లో. ఇప్పుడు వచ్చినంత మంది ఎన్ని రకాల బూతులు తిట్టుకునేటువంటి వాళ్ళు మగవాళ్ళని తిట్టుకుంటున్నారు, ఆడవాళ్ళని తిడుతున్న అసెంబ్లీలో లేనటువంటి మహిళల గురించి ఎంత అసభ్యంగా మాట్లాడించాడో జగన్మోహన్ రెడ్డి, అసెంబ్లీని ఎంత పరంగా మార్చాడో ఇప్పుడు ఆ విధమైన అన్ని చూసాం కదా. కాబట్టి శ్రీరెడ్డికి అర్హత లేదని నేను చెప్పట్లా, ఆవిడ మార్చుకోవాలి, ప్లాట్ఫామ్ మార్చుకోవాలి, సోషల్ మీడియాను వదిలిపెట్టి రాజకీయాల్లోకి రమ్మని నేను అడుగుతున్నా. ఆ జగన్మోహన్ రెడ్డి కాదు ఇంకొక ఆయన పిలుస్తాడు. జగన్మోహన్ రెడ్డి మీద ఈ మాటలు మాట్లాడటం వెనక ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి మీద నాకు కోపం ఉంది, నాకు అన్యాయం జరిగిందని కూటమి వాళ్ళ వైపు నుంచి సింపతి వచ్చేటువంటి విధంగా సోషల్ మీడియాలో తిట్టులు రాకుండా, నాకు తెలిసి అయితే రెడ్ బుక్ శ్రీరెడ్డి మీద ప్రయోగించటమో, ఆమెను అరెస్ట్ చేయటమో, ఆమెను కేసులు పెట్టడమో ఏముంటదని నేను అనుకోవట్లా. పోసాని కృష్ణమురళి ఇలాంటి వాళ్ళని చేశారు. ఒక అంశాన్ని ఫైనల్ గా చెప్పి నేను ముగిస్తాను వర్మ గారు. ఎవరికైనా సరే ఏ రెడ్ బుక్ అయినా ఏ ప్రభుత్వం అయినా 164 సీట్లు వచ్చినా